ముస్లిం మైనారిటీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, మరి ఈ వేదిక పైన ఉన్న నాయకులు, అధికారులు, మరి మీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, మీ అందరి కోసం పిలిచిన గెస్ట్లందరికీ పేరు పేరని నేను అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మీతో పాటు మీ పేరెంట్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు తెలుసు మీరు అలసిపోయారని 4 గంటల నుంచి. అయితే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయము ఒక సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇట్నే ఫెలిసిటేట్ చేసుకున్నారు, నిన్న చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతి దగ్గర విద్య అనేది అవసరం. జీవితంలో ఎవరైనా ముందుకు రావాలంటే, ఏ సామాజిక వర్గమైనా ముందుకు రావాలంటే అది ఒక విద్యతోనే సాధ్యం. డబ్బులు, ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. జ్ఞానం, చదువు ఎప్పుడికి కానీ పెంచుకుంటూ పోవచ్చు. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, చదువు లేకపోతే ఎవరు కానీ గౌరవించరు. సమానత్వం వచ్చేది చదువుతో ఒకటే. మీరు ఒక ఐఏఎస్ అయితే, పెద్ద కోటీశ్వరుడు బిడ్డ ఐఏఎస్ అయినా, చిన్న పేదవాడి బిడ్డ ఐఏఎస్ అయినా సమానత్వం. మీరు ఒక చిన్న ఆఫీసర్ అయితే, మీతో పాటు ఉండే ఆఫీసర్లు ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఎంత ఆస్తులున్నా సమానం. ఇదన్నీ దేంతో సాధ్యం? విద్యతోనే సాధ్యం. లేదంటే మీరు చూడండి, ప్రపంచంలో ఆయన 1, ఈయన 2, ఆయన 3, ఆయన 4 చెప్తారు. 2 రోజుల తర్వాత ఆ 2, 1 మారిపోయి ఉంటుంది. ఒకసారి బిల్ గేట్స్ అంటారు, ఒకసారి ఎలాన్ మాస్క్ అంటారు, ఒకసారి అదాని అంటారు, ఒకసారి రిలయన్స్ అంటారు. వారం తర్వాత ఆ నెంబర్లు మారిపోతాయి. మారంది ఏంటంటే మీ యొక్క చదువు, దాంట్లో నుంచి వచ్చే గౌరవం. ఈరోజు చాలా మంది బిడ్డలు మార్క్స్ మేము చదివేటప్పుడు డిస్టింక్షన్ అంటే చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు నేను నిన్న తాలీమే హునర్ పెట్టాం. తాలీమే హునర్కి ఎంతమంది రాశారు ఎగ్జామ్? ఎంతమంది? అందరు రాయలేదా? 7,400 మంది పిల్లలు. మినిమం ఎంట్రీ ఏంటంటే డిస్టింక్షన్. దాంట్లో ఎగ్జామ్ రాయాలంటే మినిమం ఎంట్రీ లెవెల్ డిస్టింక్షన్. అంటే ఎస్ఎస్సిలో అయితే 450 మార్కులు, దానిపైన ఉండేవాళ్లే ఎగ్జామ్ రాయాలి. అంటే ఈరోజు కాంపిటీషన్ పెరిగిపోతుంది. నేను మళ్ళా చూశాను, మీ రిజల్ట్స్ రేపు 11 గంటలకు వస్తాయి. తెలుసా? ఎంతమందికి వస్తుంది అనుకుంటున్నారు ర్యాంక్? దాంట్లో రాసినోడు గుడ్, ఆల్ ది బెస్ట్. రేపు 11 గంటలకి నంద్యాలలో మీ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నాం. నంద్యాల ఎందుకంటే మన మైనారిటీ శాఖ మినిస్టర్ ఆయన నంద్యాలకు చెందిన ఆయన నెల్లూరుకి రాలేను అంటే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి అక్కడ మీ రిజల్ట్స్ రేపు 11 గంటలకల్లా అనౌన్స్ అవుతాయి. సో ఈరోజు చదువుకోవడం అంటే మార్కులు తెచ్చుకోవడం ఒకటే కాదు, దాన్ని సస్టైన్ చేయడం, ముందుకు తీసుకెళ్ళాలి మీ విద్యని. అది తీసుకెళ్లాలంటే ఒక గోల్ ఉండాలి ముందు. మనము మన ఫ్రెండ్ ఏం తీసుకుంటే అది తీసుకుంటాం. మన ఫ్రెండ్ బైపీసీ తీసుకుంటే బైపీసీ, ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ.
అందుకోసమే వక్ఫ్ బోర్డ్ నుంచి మీ అందరికీ తెలియని ప్రోగ్రాం ఒకటి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎర్లీ గోల్స్ డ్రీమ్ బిగ్ అని. అది 8వ తరగతి పిల్లవాడి కాడి నుంచి యూపీఎస్సికి రాయబోయే వాళ్ళ వరకు ఆన్లైన్లో, ఆఫ్లైన్ కాదది, ఆన్లైన్లో భారతదేశం మొత్తం ముస్లిం పిల్లలకి రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు వీళ్ళందరి ద్వారా వాళ్ళకి క్లాసెస్ ఇప్పిస్తున్నాం, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాం. ఎలాగ చదువుకోవాలి, ఏ వయసులో నుంచి మనం గోల్స్ పెట్టుకోవాలి. 8వ క్లాస్కే మన గోల్స్ ఫిక్స్ అయిపోవాలి. గోల్, నేను ఇంజనీర్ అవుతానా, డాక్టర్ అవుతానా, లాయర్ అవుతానా, పొలిటీషియన్ అవుతామా, స్పోర్ట్స్ మ్యాన్ అవుతామా, బిజినెస్ పర్సన్ అవుతామా అనేది 8వ తరగతిలోనే ఫిక్స్ అయిపోవాలి. మీరు 2 సంవత్సరాలు దాటి వచ్చేసారు. అయితే ఇందాక సోదరులు చెప్తున్నారు, ఎంపీసీ బైపీసీ జీవితం కాదు. అయితే ఎంపీసీ బైపీసీ అనేదే కాదు, ఇక్కడ ఇంటర్మీడియట్ 10వ తరగతి తర్వాత మీ జీవితంలో ఒక జంక్షన్ పాయింట్, మీ జీవితం మలుపు తిరిగే ఒక సమయం ఇది ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ లో ఈరోజు చూస్తున్నాం ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ ఎవరు అవుతున్నారంటే డాక్టర్స్, ఇంజనీర్స్ అవుతున్నారు. ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు పోయి ఇంజనీరింగ్ పని చేయాలనే అవసరం లేదు. మీకు ఒక సంకల్పం ఉండాలి. ఏం కావాలన్నా, ఇదన్నీ ఒక చదువు మాత్రమే. ఇది చదువుతో మీరు ఏం అవలేరు. గోల్ ఉండాలి, చదువుతో పాటు గోల్ ఉండాలి. ఆ గోల్ కోసం చదవాలి. చదివిన తర్వాత గోల్ కాదు, అందుకోసమే గోల్ ముందు. ఉదాహరణకు మీరు ఒక ఊరికి పోతున్నారు, బస్ స్టాండ్కి పోతున్నారు. సో ఒక మనిషి మంచి బ్యాగ్ తీసుకొని, బట్టలు గిట్టలు పెట్టుకొని బస్ స్టాండ్ కాడ కూర్చొని ఉన్నాడు. ఎక్కడికి పోవడం ఆయనకు తెలియదు. ఎక్కడికి పోవాలన్నా బస్ స్టాండ్కి రావాలి. కానీ రోజు అతను వస్తున్నాడు బస్ స్టాండ్కి, డ్రెస్ అన్ని వేసుకొని, సూట్ కేసు తీసుకొని. ఎక్కడికి పోవట్లే అతను. తను ఏమంటారు? మీరు రోజు ఒకడు వస్తాడు, టక్ చేసుకొని, సూట్ కేసు తీసుకొని, ఎక్కడికి పోవాలో తెలియదు, గమ్యం తెలియదు, ఏ బస్ ఎక్కాలో తెలియదు. గమ్ముగా రోజు వస్తాడు, మళ్ళా వెళ్ళిపోతాడు. అలాగుండకూడదు. మనం ఎక్కడికి పోవాలి, ఒకవేళ అనుకున్న బస్సు మిస్ అయితే ఏం చేస్తాము? నెక్స్ట్ బస్సుని తీసుకుంటాం, నెక్స్ట్ ఆల్టర్నేట్ ని తీసుకుంటాం. ఇవి ఎప్పుడు చేయగలుగుతాం? గోల్ ఫిక్స్ అయితే, మీ గమ్యం సెట్ అయితే. గమ్యమే లేనప్పుడు మీడియన్స్ ఉండవు. ఇంకా గమ్యం ఉంటే ఏది ఆ సమయంలో డైనమిక్ గా డెసిషన్ తీసుకుంటాం. ఉదాహరణకు మీరు పోవాలి మద్రాస్కి, ఫలానా ట్రైన్కి పోవాలనుకున్నారు. ఆ ట్రైన్ మిస్ అయితే ఏం చేస్తాం? ఇంకో ఆల్టర్నేటివ్ చూస్తాం. ఎప్పుడు చూస్తున్నావు ఆల్టర్నేటివ్? మెడ్రాస్కి పోవాలని ఫిక్స్ అయినప్పుడే ఆల్టర్నేటివ్ వస్తుంది. లేకపోతే అనేక బస్సులు పోతుంటాయి, రైళ్లు పోతుంటాయి. అలాగే జీవితంలో కానీ గమ్యం ముందు, లక్ష్యం ఉండాలి. మీరు చూడాల్సిన ఎవరు మొహం తెలుసా? ఎవరు ఇప్పుడు మీకు మంచి ఫ్యాన్స్? సినిమా యాక్టర్. మీ హీరో ఎవరు? సినిమా యాక్టర్. ఈరోజు మీరు చూడాల్సింది హీరోస్ గా మీ అమ్మా నాన్న. పేదరికంలో పుట్టడం పాపం కాదు. పేదరికంలో పుట్టడం పాపం కాదు. పేదరికంలో చనిపోవడం పాపం. పేదరికంలో చనిపోవడం పాపం. ఈరోజు పేదరికాన్ని జయించాలి. పేదరికం ఏం ఆస్తి కాదు మనకది, వారసత్వం కాదు. పేదరికంని జయించాలంటే చదువు ఉండాలి. చదువు కన్నా ముందు లక్ష్యం ఉండాలి. జయించాలనే లక్ష్యం ఉండాలి. ఈరోజు గొప్ప వాళ్ళు
నేను ఒక చిన్న రాయి పైన పాండుచేరి యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫారెన్ ట్రేడింగ్ చేయడానికి వెళ్ళాను విత్ ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్. అర్థమైందా? లీడర్స్ ఎవరు? సామాన్యులు. కానీ ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్ కావాలి, సంకల్పం ఉండాలి. ఆ షారూక్ ఖాన్ సినిమాలో చెప్తాడు కదా, అవి అయితే మీకు కరెక్ట్ గా అర్థమైపోతుంది. ఇది ఏదో ఉంది కదా, మనం కోరుకుంటే మొత్తం ప్రపంచం మొత్తం మనకు అనుకూలిస్తుందని. అలాగా. సో దృఢ సంకల్పం ఉంటే అన్ని మనకు అనుకూలిస్తాయి. అన్ని ఛాలెంజెస్ ని మనం ఎదుర్కొంటాం. ఈరోజు మీ అందరికి ఒకటే చెప్తున్నా, నథింగ్ ఈజ్ ఈజీ. యూ విల్ హ్యావ్ ఛాలెంజెస్. సముద్రంలో ఎప్పుడైనా ఈత ఆడారా? పోయారా మునగడానికి సముద్రంలో? ఒక అల వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? అల వచ్చినప్పుడు ఎగరతాం, సైడ్కి నిలబడి ఎగరతాం. ఇట్ట నిలబడితే వచ్చి డైరెక్ట్ కొట్టేస్తుంది. కరెక్టా? మన నెల్లూరు వాళ్ళకి సముద్రం తెలీదా? తెలుసు కదా. సో ఎగరంగానే మన బ్రెయిన్ ఇంకో అల కోసం చూస్తుంటది, వస్తుందని. చూస్తుందా లేదా? ఒక అల వచ్చేస్తే అయిపోయిందా? మనం గంట స్విమ్మింగ్ చేసినా ఇంకా రాదా ఇంకో అల? ఇంకో అల కోసం చూస్తుంటాం మనం. పెద్దది వస్తుందా, చిన్నది వస్తుందా, ఎక్కువ దూకాలా, మునగాలా అనేది. అలాగా జీవితం మొత్తం ఇట్స్ ఏ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, కాంపిటీషన్. రకరకాలుగా ఎథికల్ కాంపిటీషన్ ఉంటుంది, అనెథికల్ కాంపిటీషన్ ఉంది. అన్ఫార్చునేట్ గా ఇవన్నిటినీ ఎదుర్కొని రావాలి. ఎలా వస్తారంటే మార్కుల వల్ల మాత్రమే రావు. సంకల్పం ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఒక పక్క మీ నాన్న చూడాలి, ఎంత కష్టపడి ఈరోజు మనల్ని చదివిస్తున్నాడు. మీ తల్లిని చూడాలి, వాళ్ళు పడిన బాధలు చూడాలి. ఈ బాధలు మనం పడకూడదు. మనం ఇంకోరికి మంచి జీవితం ఇవ్వాలి. ఇవన్నీ మీ లక్ష్యానికి ఫ్యూయల్. పేదరికం అనేది పెట్రోల్ గా చేసుకోవాలి. పేదరికంతో భయపడాల్సిన అవసరం లేదు. పేదరికంని మనం పెట్రోల్ చేసుకోవాలి, ఎనర్జీ చేసుకోవాలి, ఫ్యూయల్ చేసుకోవాలి. దాన్ని తీసుకొని డ్రైవ్ చేయాలి మనం. ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మన సమాజంలో ఈరోజు మనం చాలా అవసరాలు ఉన్నాయి. ఆర్థికంగా వెనకపడిపోయి ఉన్నాం, రాజకీయాలుగా వెనకపడిపోయి ఉన్నాం, అనేక రకాలుగా ఉద్యోగాల్లో వెనకపడి ఉన్నాము. అయితే ఇవన్నిటికీ ఫండమెంటల్స్ ఏంటంటే, మనకి ఈరోజు కావాల్సింది 1 చదువు, 2 చదువు, 3 చదువే. కాబట్టి ఈ సమాజం మీ అందరిపైన ఆధారపడి, మీ లక్ష్యంతో ఈ సమాజం ఆధారపడి ఉంది. మీరు ఎన్నుకునే ఆ లక్ష్యం పైన మీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. అందుకోసమే ఏ పని చేసినా ఒక లక్ష్యంతో చేయండి, భయంతో కాదు, ప్రేమతో చేయండి. కష్టం కాదు, ఇష్టంగా పని చేయండి. ఈరోజు రాష్ట్రంలో, బహుశా భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు నుంచి ఎక్కడ కానీ పిల్లలకి చదివియాలనే ఒక ఆలోచన రాలేదు. వక్ఫ్ బోర్డులో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. చెప్పుకోవడానికే మన పూర్వీకులు, మన సమాజంకి పెద్దవాళ్ళు, రాజులు, నవాబులు, పెద్ద మనసుండే వాళ్ళు అందరూ వక్ఫ్ చేసిపోయారు ఆస్తులు. ఎవరి కోసం? మన అందరి కోసం, మన భవిష్యత్తులు బాగుపడాలని. అయితే అవి సరైన వ్యక్తులు కూర్చోక, సరైన మేనేజ్మెంట్ జరగక అవన్నీ అన్యాకాంతరం అయిపోయాయి. ఈరోజు అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కానీ ఈ బిడ్డలకి ఏదో ఒక భవిష్యత్తు ఉండాలి, అందరికీ చేయాలని ఆశ ఉంది నాకు. 7,400 మంది పిల్లలకి తీసుకెళ్లి ఇంటర్మీడియట్ లో
రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు ఆశ ఉంది, కానీ శక్తి లేదు. పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశా. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ కలిపి 500 మంది బిడ్డలతో స్టార్ట్ చేస్తున్నా. దానికే నాకు 15 కోట్ల రూపాయలు అవుద్ది సంవత్సరానికి. మీకు చదివడానికి నేను రాజకీయంగా పేరు రావడం అంటే నేను డే స్కాలర్ చెప్పేవాడిని. డే స్కాలర్ ఏముంది, 50,000కి వచ్చేస్తుంది. మీకు మంచి మంచి కాలేజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 50,000 ఇస్తే బెస్ట్ కాలేజ్లో వస్తుంది. కానీ నా బిడ్డలకి ఎక్కడైతే గొప్ప వాళ్ళు చదువుతున్నారో, ఎక్కడైతే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు బిడ్డలు చదువుతారో, ఎక్కడైతే గొప్ప వ్యాపారస్తులు బిడ్డలు చదువుతారో, ఎక్కడైతే ఐఏఎస్ బిడ్డలు చదువుతారో, ఎక్కడైతే ఐపీఎస్ బిడ్డలు చదువుతారో అక్కడ మా బిడ్డలు కానీ చదవాలని చెప్పి ఈరోజు రెసిడెన్షియల్ కాలేజ్లో పెట్టారు. ఇది ఈ తాలీమే హునర్ అనేది ఎవరు చదివిస్తున్నారు, ఎవరి డబ్బులు అంటే దేవుడి డబ్బులు, అల్లా డబ్బులు. అల్లా డబ్బులతో మీకు చదివిస్తున్నారు. బాధ్యత చదవండి. పైలట్ ప్రాజెక్ట్ ఇది సక్సెస్ అయితే భారతదేశంలో నుంచి ఇప్పటికి నాకు ఎన్నో రాష్ట్రాల నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు మీరని చెప్పి. భారతదేశం మొత్తం ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే మోస్ట్ మెరిటోరియల్ స్టూడెంట్స్ 15,000 మందికి చదువు వస్తుంది. మోస్ట్ మెరిటోరియల్ స్టూడెంట్. ఇప్పుడు ఏదైతే మీకు 10వ క్లాస్లో మార్కులు వచ్చాయో అది ఓన్లీ ఎంట్రీ లెవెల్ మార్క్స్. అవి మీ జీవితం, దాన్ని చూసి మురిసిపోవద్దు. నేను ఓఎంఆర్ షీట్ ని చూశా నిన్న. ఓఎంఆర్ షీట్స్ మీరందరూ రాసిన ఎగ్జామ్, మీకు వచ్చిన మార్కులకి ఈ రోజు ఏదైతే కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ జరుగుతుందో, ఏదైతే మీకు నీట్ కి అలాగనే జేఈకి జరిగే మోడల్ ఎగ్జామ్స్ కి మీ మార్కులకి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ఇట్స్ ఓన్లీ ఏ స్టార్ట్. ఇక్కడి నుంచి మీరు డెడికేషన్ గా చేసుకుంటే స్కై ఈజ్ ది లిమిట్. మీకు ఇంకా ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటే చెప్తున్నా, తలరాత అనేది ఉండదు. మనం ఏం చేస్తే అదే తలరాత. తప్పు చేస్తే తప్పు. నువ్వు ఏం చెట్టు వేస్తే దెర్ ఈస్ ఎ సేయింగ్, వాట్ యు సో యు రీప్ అంటారు. ఇది వాట్ యు సో యు రీప్ అంటే ఏం విత్తనం వేస్తామో అదే వస్తుంది, ఏం చేస్తామో అదే వస్తుంది బయటకి. మన కష్టము, మన కమిట్మెంట్ ఏముంటో అదే రిజల్ట్ వస్తుంది. మీ అందరికీ మళ్ళా హృదయపూర్వకంగా మీ అందరికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా. ఇది మేము వీలయ్యి ఉంటే అందరు బిడ్డలకి చేయాలని కోరిక. ఒక ముస్లిం మీకే చేయాలని కాదు, అందరికి చేయాలని కోరిక. కానీ ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి. కాబట్టి మన బిడ్డలకి మీకు ఈ యొక్క మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మండ బిడ్డల వరకే చేస్తుంది. అయితే మనం ఇంకో స్కూల్ కడుతున్నాం. వక్ఫ్ బోర్డ్ స్థలంలో 20 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ మంత్రి నారాయణ గారు నాకు వేరే కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఇప్పిస్తే మనం 70 కోట్ల విలువ కలిగిన స్థలం ఇచ్చి, ఎంత 70 కోట్ల విలువ కలిగిన స్థలం ఇచ్చి దాంట్లో అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్, ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ కడుతున్నాం. రాబోయే రోజుల బిడ్డల్లో ఎల్కేజీ నుంచి అక్కడ +2 దాకా ఉంటుంది. సో మార్పులు వస్తున్నాయి. ఎలా వస్తుంది? మిమ్మల్ని చూస్తే మాకు కానీ ఏమైనా చేయాలని కోరిక వస్తుంది. సో దయచేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో పిల్లలు, ఇది మీ ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇది మీ లైఫ్ లో ఇంకా నుంచి చక్కగా డెడికేషన్ గా. ఇది లీడర్స్ ఎవరు? లీడర్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్ బట్ విత్ ఎక్స్ట్రాఆర్డినరీ డిటర్మినేషన్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. వివిధ రకాల కార్పొరేషన్ వాళ్ళైతేనేమి, కార్పొరేషన్స్ అయితేనేమి, లేదు కుల సంఘాలు అయితేనేమి,
ఇలా ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ప్రతిభ కనపరిచిన ప్రతి విద్యార్థికి మేమున్నాము అంటూ ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళ రాబోయే భవిష్యత్తు తరాలు వాళ్ళకి ఇంకా కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా విపిఆర్ విద్యలో కూడా 32 మంది ఎగ్జామ్స్ రాస్తే 10th క్లాస్ ఎగ్జామ్స్, మేము కూడా అది ఫ్రీ ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరూ చాలా వాళ్ళని వెతికి మేము స్కూల్లో చేర్చుకుంటాం. అంటే బిలో పావర్టీ ఎవరైతే ఆటో వాళ్ళ పిల్లలు, బేల్దార్ మేస్త్రి వాళ్ళ పిల్లలు, ఇలాంటి వాళ్ళని చూసి మేము చేర్చుకుంటాం 6th క్లాస్ లో. వాళ్ళు 10th క్లాస్ కి వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయికి మొన్న ఆల్మోస్ట్ 596 వచ్చింది ఫస్ట్ మార్క్. సో వాళ్ళకి మేము ఫర్దర్ గా వాళ్ళు చదివినంత కాలం మా విపిఆర్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తూ చదివిస్తూ ఉంటుంది. ఈసారి అలాగే ఒక ఆటో డ్రైవర్ పాప వాళ్ళ కూతురు అన్ని మార్క్స్ తెచ్చుకొని, మేడం నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పి వచ్చి నా దగ్గర చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక్క పాపకి అలా ఇప్పుడు అంతమందికి చదువు చెప్పినా, ఒక్కలకి చెప్పినా, ఇలా కొంచెం సపోర్ట్ చేసినా అది పిల్లల్ని ప్రోత్సహించడమే. రాబోయే రోజుల్లో భావి తరాల వాళ్ళ భవిష్యత్తుకి మనం అండగా నిలవడము అని చెప్పి నేను అనుకుంటాను. ఇలా చేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే కూడా బాంగ్ల కులానికి సంబంధించిన వాళ్ళు కూడా చేశారు ఇలాగే. ఇప్పుడు మీరు మైనారిటీకి సంబంధించి మీరు ఇస్తున్నారు. వాళ్ళు 28 జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి నెల్లూరులో ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు. అదే విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన చిన్నారులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రాబోయే రోజుల్లో మీరు ఒక గోల్ ఎంచుకొని ఆత్మస్థైర్యంతో, మనోధైర్యంతో, పాజిటివ్ థింకింగ్ తో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పిల్లలకి అందరికి ఒకటే చెప్తున్నాను, జీవితం వేరే, జీవనం వేరే. జీవితం మన తల్లిదండ్రులు వాళ్ళ కోసం, వాళ్ళు కన్న కలల కోసం మనం ఏదో ఒక రకంగా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. జీవనం కోసం మీరు చదువులు చదవాలి. చదువు ఒక్కటే కాదు, ఈరోజు మారల్ వాల్యూస్ ఎన్నో ఉన్నాయి. ఏదైనా కూడా ఒక గోల్ చదివి మీరు డిగ్రీలు చేసి ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ ఆఫీసర్లో అయితే మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అలా కాని పక్షంలో అందరికీ అన్ని కెపాసిటీలు ఉండవు. అలా కాని పక్షంలో ఏం పోయేది లేదు. మన జీవితం ఉంది, ఏదైనా చేయగలం, మనం ఏదైనా సాధించగలం మనం అనుకుంటే అనే ఒకే ఒక గోల్ తో మీరు ముందుకు వెళ్ళాలని, ఎప్పుడు కూడా మీరు ఒక ఆలోచన చేసే ముందు మీకోసం కలలుగలే మీ తల్లిదండ్రుల గురించి మీరు ముందుగా ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు అందరికీ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉండాలని, అలాగే సోషల్ మీడియాని మనం మంచిగా వాడుకోవాలి కానీ చెడుగా వాడుకోకూడదు. దాని ద్వారా ఎన్నో రాబోయే రోజుల్లో ఇంకా వస్తుంది, ఏదేదో వస్తున్నాయి, అవన్నిటిని కూడా మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి, ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా మీరు నిలబడేదానికి ఉపయోగపడాలి కానీ అది చెడు దారిలో పోకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.